హెడ్ డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. హలో అండి, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రీసెంట్గానే మన సింగర్ కల్పన గారు సూసైడ్ అటెంప్ట్ చేశారని అంత వార్తలు వస్తే, లేదు మా అమ్మ ఇన్సోమ్నియా వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు, దానివల్లనే కొంచెం ఓవర్ డోస్ అయ్యి ఇటువంటి సిచ్యువేషన్ జరిగిందని చెప్తున్నారు. బట్ ఇన్సోమ్నియా వల్ల నిజంగా అటువంటి ఇబ్బందులు ఉంటాయా? వీటి గురించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన ముందు కేర్ హాస్పిటల్ ప్రొఫెషనల్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ ఎంవి శశాంక్ మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? నమస్తే సార్. సార్, నిజంగా ఈ ఇన్సోమ్నియా వల్ల ఆల్మోస్ట్ ఆ మెడికేషన్స్ ఇవన్నీ తీసుకొని ఓవర్ డోస్ అయ్యి ఆల్మోస్ట్ సూసైడల్ థాట్స్ కానీ లేకపోతే డెత్కి దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయా? నార్మల్గా ఇన్సోమ్నియా అనేది నిద్రలేమితనం అండి, స్లీప్లెస్నెస్ అంటారు. యూజువల్గా ప్రతి వాళ్ళకి 7 to 9 అవర్స్ స్లీప్ అవసరం. ఈ స్లీప్ తగ్గడం వల్ల రెండు వైపుల కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్. షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఈ డిప్రెషన్స్ కానీ, డైలీ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోలేకపోవడం కానీ, చేసుకున్న ఒక పూర్తి కాన్సన్ట్రేషన్గా చేసుకోకపోవడం కానీ, అండ్ డే టు డే రొటీన్ అంటే స్టూడెంట్స్లో కాన్సన్ట్రేషన్ తగ్గి వాళ్ళ అకాడమిక్ కెరియర్ దెబ్బతినడం కానీ ఇలా జరుగుతుంది. అండ్ రొటీన్ ప్రొఫెషనల్ లైఫ్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి మామూలుగా మనం ఇన్సోమ్నియాకి కొంచెం స్లీపింగ్ మెడిసిన్స్ కొందరికి ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అది ఎక్కువ మోతాదులో తీసుకుంటే కొంచెం కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం కల్పన గారి ప్లేస్లో వీ హ్యావ్ టు సీ వెదర్ వాట్ ఈస్ ట్రూలీ యాక్చువల్లీ హ్యాపెండ్. ఎందుకంటే ఎక్కువ మోతాదులో మెడిసిన్ తీసుకున్నారా, లేదంటే సరైన డోసే తీసుకున్నారా. కొందరు పేషెంట్స్ ఏంటంటే మనం అడిక్వేట్ డోస్ తీసుకొని కొన్నిసార్లు మర్చిపోయి మళ్ళీ తీసుకోవడం వల్ల కూడా డబుల్ డోసేజ్ అవ్వడం వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సార్, అంటే డాక్టర్ ఆల్రెడీ సజెస్ట్ చేస్తారు కదా, వాళ్ళ ఇన్సోమ్నియా కండిషన్ని బట్టి ఎంత డోసేజ్ తీసుకోవాలనేది చెప్తారు. బట్ ఆ డోసేజ్ కన్నా ఎక్కువగా తీసుకున్నారంటే అది మనకి వాంటెడ్గా తీసుకున్నారు అని అర్థం చేసుకోవచ్చా? లేకపోతే కొన్నిసార్లు వాంటెడ్గా కానీ తెలియకుండా కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మర్చిపోయి కూడా డబుల్ డోస్ తీసుకోలేవచ్చు. ఈరోజు డోస్ తీసుకోలేదు అని మళ్ళీ ఇంకోసారి తీసుకున్న డబుల్ డోస్ అవుతుంది. యూజువల్గా చాలా రకమైన స్లీపింగ్ మెడికేషన్స్ ఉంటాయండి. వాటిలలో పేషెంట్ కండిషన్ని బట్టి వాళ్ళకి హైపర్ రెస్పాన్సివ్నెస్ ఉందా, స్లీప్లెస్నెస్ ఉందా, యాంగ్జైటీ ఉందా, డిప్రెషన్ ఉందా, సైకోసిస్ ఉందా, అట్లా వేరియస్ కండిషన్స్ని బట్టి వాళ్ళకి స్లీపింగ్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు. సో అండ్ వాళ్ళ అదర్ కాంప్లికేషన్స్ లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేదంటే అదర్ షుగర్, ఏజ్ ఎంత, వాటి ఈ రొటీన్ వాళ్ళ జనరల్ కండిషన్ని బట్టి వెరైటీ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయండి అవైలబుల్. ఇవి మాత్రం ఓవర్ కౌంటర్గా దొరకవండి. యూజువల్గా ప్రిస్క్రిప్షన్ ద్వారానే తీసుకోవాలి. అండ్ టైం బౌండ్ ఉంటాయి. 1 month రాస్తే 1 monthకే ఇవ్వడము, లేదంటే 2 months. యూజువల్గా మన ఇండియాలో అయితే ఈ పెయిన్ కిల్లర్స్, స్టీరాయిడ్స్, యాంటీబయాటిక్స్ అయితే ర్యాంపెంట్గా ఎక్కడికి వెళ్ళినా వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇస్తున్నారు. కానీ సో ఫార్ ఇండియాలో వరకు అయితే ఇంకా స్లీపింగ్ మెడిసిన్స్ అయితే ప్రస్తుతానికి ఇవ్వలేదు. అండ్ ఇవ్వకపోవడం కూడా మంచిది. ఓకే, అంటే ఈ రకంగా చూస్తే ఇన్సోమ్నియా వల్లనే కల్పన గారు మేబీ అవి ఓవర్ డోసేజ్ అయ్యి ఉండొచ్చు, అయ్యే ఛాన్సెస్ కూడా ఉండే ఛాన్స్ అయ్యి ఉండొచ్చు అండి. సార్, అంటే మరి ఈ సిచ్యువేషన్, ఈ కేసుని బట్టి మనం చూసుకుంటే ఇన్సోమ్నియా ఉన్న వాళ్ళు ఎంత స్లీప్ రావట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళు మెడిసిన్ తీసుకునే విషయంలో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? యూజువల్గా వాళ్ళ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినంత డోస్ మాత్రమే తీసుకోవాలి. ఇన్ కేస్ అప్పటికి తగ్గకపోతే వాళ్ళ డాక్టర్ని కలిస్తే మంచిది. వాళ్ళ సొంతంగా ఇట్లా 2 tablets రాస్తే 1 tablet రాస్తే 2 తీసుకోవడం, ఇంకా నిద్ర రావట్లేదని 3 తీసుకోవడం, అలా తీసుకోవడం మంచిది కాదు. ఎంత డోస్ రాస్తే అంత వాడుకొని, కావాలి అంటే వాళ్ళకి ఇంకా స్లీప్ సరిగా లేకపోతే దే కెన్ కన్సల్ట్ డాక్టర్ సో దట్ వాళ్ళు మళ్ళీ డోస్ అడ్జస్ట్ చేస్తారు. ఐదర్ డోస్ పెంచడమా లేదంటే ఫ్రీక్వెన్సీ పెంచడమా అలా చేయొచ్చు. అంతేగాని సొంతంగా డబుల్ డోస్ కానీ వేసుకోవద్దండి. ఒకవేళ మీకు ప్రాబ్లం సాల్వ్ కావట్లేదంటే వెంటనే డాక్టర్ని సంప్రదిస్తే బెటర్ అండి. సరే, అంటే ఇప్పుడు ఓవర్ డోస్ అయిందనుకోండి, ఇన్సోమ్నియా తీసుకున్న తర్వాత వాళ్ళు అనుకోకుండా వేసుకుంటారు. ఇప్పుడు అంటే అది ఒక ఫేమస్ పర్సనాలిటీ వైరల్ అయ్యింది, అది సూసైడ్ అనుకున్నారు. బట్ అనుకోకుండా నిజంగానే కామన్ పీపుల్ తెలియక ఓవర్ డోస్ తీసుకుంటే వచ్చే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? అండ్ ఎన్ని డేస్ వాళ్ళు అలానే స్లీప్లో ఉండే ఛాన్సులు ఉంటాయి? ఎందుకు అంటే ఇప్పుడు కల్పన గారి విషయంలో అందరూ వచ్చే పలు రకాల న్యూస్లు ఏంటి అని అంటే ఆథెంటిక్గా కాకపోయినా 2 days వరకు కూడా స్పందించలేదు అది ఇది అన్నారు. బట్ నిజంగానే అట్లా 2-3 days వాళ్ళు లేవకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఉండొచ్చు. అలా ఎక్కువ డోసెస్ ఒకవేళ
వాళ్ళు మన కల్పనార్ గారి విషయం మనకి ఐడియా లేదు గానీ, ఒకవేళ ఎక్కువ డోసెస్ తీసుకుంటే 2, 3 డేస్ నిద్రలో ఉండే అవకాశం ఉంటది. ఈవెన్ అట్లా ప్రొలాంగ్డ్ స్లీప్ ఉన్నా కూడా బ్రెయిన్‌కి సరిగ్గా ఆక్సిజన్ అందకపోవచ్చు. ఓకే. సో, వాళ్ళకి వేరే సీరియస్ కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం గూడా ఉంటుంది. సో, ఓకే. అలా ఎక్కువ డోసు తీసుకోవడం అయితే మంచిది కాదు. ఎంత ప్రిస్క్రైబ్డ్ అంత డోస్ తీసుకోండి. ఈవెన్ వాటితోని గూడా తగ్గకపోతే వెంటనే డాక్టర్‌ని సంప్రదిస్తే బెటర్. ఓకే. సో, అండ్ ప్రొలాంగ్డ్ స్లీపింగ్ గూడా ఉంటది. ఒక 2, 3 డేస్ కంప్లీట్ దాని సెడేషన్ ఎఫెక్ట్‌లో గూడా ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. కాకపోతే అది ఒకవేళ బ్రెయిన్ ఎఫెక్ట్ కాకపోతే మంచిది. కొందరికి 2, 3 డేస్ తర్వాత గూడా అలానే నిద్రలో ఉంటే ప్రొలాంగ్డ్ సెడేషన్ వల్ల బ్రెయిన్ గానీ, లంగ్స్ గానీ ఇబ్బందయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో, అంటే ఆ బ్రెయిన్, లంగ్స్ ఇబ్బందయితే ఆళ్ళు మేబీ డైరెక్ట్ ఏమన్నా డెత్‌కి దగ్గరెళ్ళే ఛాన్స్ ఉంటాయా? లేతే కోమా ఆర్ అదర్ హెల్త్ కాన్సిక్వెన్సెస్ కూడా నెక్స్ట్ ఎలా ఉండొచ్చు సార్ వాళ్ళ వెళ్ళే స్లీప్? అవకాశం ఉంటుందండి. ఓకే. బ్రెయిన్‌కి ఆక్సిజన్ గానీ ఇట్లా తగ్గినట్టయితే వాళ్ళు కోమా ఎళ్ళే అవకాశం గూడా ఉంటుంది. ఓకే. సో, ఇలాంటి పేషెంట్స్‌ని మనం ఫస్ట్ వెంటిలేటర్ తీసుకొని వెంటిలేటర్ స్వయం ద్వారా వాళ్ళకి ఆక్సిజనేషన్ అన్నీ ఇస్తారు. తర్వాత వన్స్ వాళ్ళు ఆ మెడికేషన్ ఎఫెక్ట్ నుంచి బయటికొచ్చాక వెంటిలేటర్ తీసేస్తారండి. ఓకే. సార్ ఇప్పుడు మెడికేషన్ తీసుకున్నాక స్టిల్ అన్‌ఫార్చునేట్‌లీ జరిగినా కూడా తీసుకొనొచ్చి ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు మేలుకుంటారు. బట్ మేలుకున్న తర్వాత ఇన్సోమ్నియా కండిషన్ అనేది సివియర్‌గా పెరిగే ఛాన్స్ ఉంటుందా? నెక్స్ట్ వాళ్ళ స్లీపింగ్ ఇష్యూస్ కానీ, ఇవన్నీ గూడా వాళ్ళ మెంటల్ ఇష్యూస్ కానీ, అవన్నీ గూడా ఎలా ఉండే ఛాన్సులుంటాయి? సో, ఫస్ట్ వాళ్ళది సెటిల్ అయ్యాక మనం వాళ్ళ రియల్ ఇష్యూస్ ఏంటి అడ్రెస్ చేసుకోవాలి. వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ వల్ల ప్రాబ్లమ్ అయితుందా? ఫైనాన్షియల్ స్ట్రెస్ వల్ల అయితుందా? వీటిలో కౌన్సెలింగే మెయిన్ ఇంపార్టెంట్ అండి. రాదర్ దెన్ మెడిసిన్స్. వాళ్ళు ఆల్టర్‌నేట్‌గా ఏదైనా ఎక్సర్సైజ్ చేయడం గానీ, బిఫోర్ గోయింగ్ టు స్లీప్ ఇన్ ద ఈవినింగ్ టైమ్‌లో ఎక్సర్సైజ్ చేయడం గానీ, ఈ మెడిటేషన్, యోగా ఇలాంటివి చేసుకోవడం వల్ల కొంత ఇంప్రూవ్‌మెంట్ కనిపించొచ్చు. ఓకే. సార్ టు బి హానెస్ట్ ఇవన్నీ మనం ఇన్సోమ్నియా వచ్చిన తర్వాత వీటి గురించి మాట్లాడాం గానీ, అసలు అది ఎందుకొస్తుంది? అంటే రావడానికి గూడా మనకి మెంటల్‌గా ఉండే ఇబ్బందులు గానీ, స్ట్రెస్ లేతే డిప్రెషన్ వీటికి కారణం ఉంటుందా? ఇన్సోమ్నియా రావడానికి ఇవి గూడా రీజన్ అని అది చెప్పొచ్చా? కూడా రీజన్ అండి. ఓకే. యూజువల్‌గా ఇప్పుడు మామూలుగా ఈ స్ట్రెస్ అనేది ఫ్యాక్టర్ పెరగడం వల్ల కామన్‌గా ఈ కొన్ని 15, 20 ఇయర్స్ నుంచి ఫైనాన్షియల్ స్ట్రెస్సే అనుకోండి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనుకోండి, ప్రొలాంగ్డ్ జర్నీస్ అనుకోండి, తర్వాత టార్గెట్స్ అనుకోండి, ఇలాంటి ఇష్యూస్ వల్ల 2 కామన్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ వస్తున్నాయి. ఒకటి ఫిజికల్ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షను ఇదివరకు 45, 50 ఇయర్స్‌లో వచ్చే వాళ్ళకి ఇప్పుడు 25, 30స్‌లోనే వస్తున్నాయి. ఇవి ఫిజికల్ డిసార్డర్స్ అంటే హెల్త్ పరంగా. దీంతో పాటు మెంటల్ హెల్త్ డిసార్డర్స్ కూడా చాలా పెరిగాయి ఈ మధ్యన. డిప్రెషను, యాంగ్జైటీ ఇలాంటివి గూడా పానిక్ డిసార్డర్స్ ఇలాంటివి గూడా పెరిగాయి. ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్, స్లీప్ లేకపోవడం వల్ల, ఈ స్ట్రెస్ వల్ల కొంచెం. సో, వీటిని అధిగమించాలి అంటే 2 ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అవసరం. ఎలా అంటే ఫిజికల్ అంటే సమ్ ఎక్సర్‌సైజ్ అడిక్వేట్‌గా డైలీ ఎక్సర్‌సైజ్, వాకింగ్ గానీ, రన్నింగ్ గానీ ఫర్ 5-6 డేస్ ఇన్ ఎ వీక్. అట్‌లీస్ట్ 30-45 మినిట్స్ పర్ డే ఫర్ 5-6 డేస్ ఇన్ ఎ వీక్. తర్వాత మెంటల్ హెల్త్ కోసం యోగా, మెడిటేషన్ ఇలాంటివి చేసుకోవడం వల్ల కొంత వీటికి 70-80% రిజల్ట్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఓకే. సో, ఓవరాల్‌గా ఫైనల్‌గా చెప్పాలంటే సార్, ఇప్పుడు ఈ కల్పన గారి కేస్‌ని ఆధారంగా మనం తీసుకుంటే అదర్ ఇన్సోమ్నియా ఇబ్బంది బారిన పడ్డ వాళ్ళకి కానీ, లేకపోతే నెక్స్ట్ ఒకవేళ అటువంటి సింప్టమ్స్ కానీ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి చేయొచ్చు, ఏవి చేయకూడదని చెప్పండి సార్? ఏవంటే అడిక్వేట్‌గా వాటర్ తీసుకోవాలి. 3 మెన్ అయితే 3 లీటర్స్ వరకు తీసుకోవచ్చు. ఉమెన్ 2.5 లీటర్స్. ఎక్కువ ఆలోచించడం తగ్గించి, మీకేదన్నా ప్రాబ్లమ్ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్‌తోని షేర్ చేసుకోవడం. వెన్ యూ డిస్కస్ విత్ సమ్‌వన్ అది 50% కొంచెం సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, అండ్ సమ్ మెడికేషన్ విల్ హెల్ప్ యూ ఇన్ స్లీప్ అనే డైలమా నుంచి బయటికి రావాలన్నమాట. ఏదో మెడిసిన్ ఇస్తే నేను పడుకోగలుగుతాను, లేకపోతే పడుకోలేను. ఈ స్టిగ్మా నుంచి బయటికొస్తే బెటర్ అండి. అండ్ ఓవర్ దట్ టైమ్ మీకు ఇనీషియల్‌గా మేబీ స్లీపింగ్ మెడిసిన్స్ అవసరం. బట్ ఇన్ ద లాంగ్ రన్ మీరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటూ పోతే యూ కెన్ హ్యావ్ గుడ్ స్లీప్ వితౌట్ మెడికేషన్ ఆల్సో.
సో మనకు అర్థమవుతుంది కదా. సో మోస్ట్లీ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అవి మన చేతిలో ఫిజికల్గా న్యాచురల్గా క్యూర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వాటిని మెడికేషన్ ద్వారానే నాకు తీరుతుంది తగ్గుతుంది అనే ఒక ఫోబియాలో ఉండకుండా ఉంటే బెటర్ అని మనకి సార్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. ఇట్లా చేయడం వల్లనే మనకి కల్పన గారికి వచ్చిన సిచ్యువేషన్ కానీ ఆ సీను మనకి క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. సో మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం కీప్ వాచింగ్ ఎట్ డ్రీమ్.